అన్నప్రాసనం జరిగిన నెక్స్ట్ డే నుంచి కూడా మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అని కొత్తగా మదర్స్ ఉన్నా కూడా లేదా సెకండ్ టైం మదర్ అయినా కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది నా ప్రాసెస్లో నేను చెప్తుంది. నా బేబీస్కి నేను ఇలాగే ఇంట్రడ్యూస్ చేశాను. ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఈజీగా అరిగిపోతుంది. ఫస్ట్ టైం మనం ఇలాంటి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి చాలా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు, ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా. ఈ ఒక్కసారి అయితే నా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ దీనికి ఏం లేదండి, నేను ఇందులో తీసుకుంది 1 కప్ రైస్కి ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఎందుకు ఎర్ర కందిపప్పు వాడాను, మన నార్మల్గా వాడే కందిపప్పు ఎందుకు వాడలేదు అంటే, ఎర్ర కందిపప్పు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది అండ్ తొందరగా అరిగిపోతుంది. దానివల్ల మన బేబీస్కి అయితే గ్యాస్ ప్రాబ్లం అయితే రాదనమాట. మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మన ట్రెడిషనల్ కందిపప్పు యూస్ చేయకపోవడమే బెటర్. ఈ ఎర్ర కందిపప్పుని యూస్ చేయడం వల్ల వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత నీడలోనే ఒక వైట్ టవల్ పరుచుకొని ఖచ్చితంగా ఒక 1 డే మొత్తం ఆరబెట్టుకోండి. ఈ ఎర్ర కందిపప్పు పెసరపప్పు అనేవి మనం వాటర్లో తడపగానే ఈజీగా నానిపోతాయి. అందుకని చెప్పి 1 డే కంప్లీట్గా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోండి. వేయించుకోవడం ఎందుకు అనంటే, దీంట్లో ఏమాత్రం తేమ ఉన్నా కూడా అది కూడా పోతుందన్నమాట. అలా పోవడం వల్ల మనం ఇలా చేసుకున్న ఉగ్గుని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 1 కప్ మాత్రమే తీసుకోండి. ఎక్కువగా స్టోర్ చేయకుండా ఒక 1 వీక్కి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేయించుకున్న ఈ పప్పుల్ని బాగా చల్లార్చుకోవాలి కూడా, వెంటనే మనం మిక్సీ జార్లో వేసుకోకూడదు. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. మళ్ళీ అదే బాండీలో నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వాము అండ్ 1/2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, బికాజ్ ఇప్పటి వరకు మన పిల్లలు పాలు తాగి ఉంటారు కాబట్టి ఇది వాము జీలకర్ర అనేవి కొంచెం ఘాటుగా ఉంటాయి. అందుకని వీటిని జస్ట్ చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే తీసుకోండి. అలా తీసుకొని ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చాలా సన్నగా ఫైన్ పౌడర్ చేసుకోండి. మనం నార్మల్ బియ్యం తీసుకొని పౌడర్ చేస్తే రవ్వగా వస్తుంది, కానీ మనకు ఒకసారి వేయించిన తర్వాత ఇలా పౌడర్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. సేమ్ మనకి స్టోర్ బ్రౌట్ సెర్లాక్ ఉన్నట్లుగానే ఉంటుందండి. చాలా సాఫ్ట్ పౌడర్ వస్తుంది మనకి. ఫస్ట్ టైం పిల్లలకి పెట్టడానికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇలా మిక్సీ జార్లోంచి మనమైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి లేదా గ్లాస్ జార్లోకి అయితే తీసుకోండి. పిల్లల ఫుడ్ స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎయిర్ టైట్ ఫుడ్ కంటైనర్స్, టప్పర్వేర్ ఆర్ గ్లాస్ జార్స్ మాత్రమే యూస్ చేయండి. ఇలా యూస్ చేసుకున్న పౌడర్తో ఇప్పుడు ఫుడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఏం లేదండి, జస్ట్ ఒక మనకి 1.5 టీ గ్లాస్ వాటర్ తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి బాయిల్ అవుతుండగానే మనం చేసుకున్న పౌడర్ని నేను ఒక 2.5 స్పూన్స్ పౌడర్ తీసుకొని వేరే బౌల్లో వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఈలోగా మనం ఫస్ట్ టైం పెట్టుకున్న స్టవ్ మీద వాటర్ బాయిల్ అయిపోతూ ఉంటాయి. అవి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉగ్గుని, బౌల్లో ఉన్న ఉగ్గుని ఈ వాటర్లో పోసేయాలి. మనం పోసే ముందు స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని అయితే పోయండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. అందుకని సిమ్లో పెట్టుకొని పోసిన తర్వాత మళ్ళీ మీరు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవచ్చు. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని తిప్పుతూ ఉండండి కంటిన్యూషన్గా, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. వన్స్ ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టేసి వదిలేయండి. అప్పుడు ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదు, అదే ఉడుకుతుంది. అప్పుడు ఎలాంటి లంప్స్ కానీ గడ్డలు కానీ ఏమి ఫామ్ అవ్వవు. వన్స్ పొంగొచ్చిన తర్వాత మనం ఒక 2 to 3 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. అండ్ మనం ఫస్ట్ టైం పెడుతున్నాము 6 months బేబీకి కాబట్టి కొంచెం జారుడుగా ఉండేలాగే చేసుకోవాలి. మనం చాలా గట్టిగా అలా చేసుకోకూడదు. మనకి ఈజీగా ఫీడ్ అయ్యి వాళ్ళు ఈజీగా కన్జ్యూమ్ చేసేలాగా జారుడుగా తీసుకోండి. అండ్ హోమ్ మేడ్ నెయ్యి మాత్రమే యూస్ చేయండి. అలా హోమ్ మేడ్ నెయ్యిని జస్ట్ 2-3 డ్రాప్స్ మాత్రమే వేయండి. ఎందుకంటే మనం 6 months దాటిన తర్వాత అప్పుడే వాటర్కి అలవాటు చేస్తుంటాం. పిల్లలు అంత త్వరగా వాటర్ తాగరు. నెయ్యి ఒకవేళ మనం ఎక్కువగా వేస్తే వాళ్ళకి దాహం అనేది ఎక్కువగా వేస్తుంది. అందుకని వాళ్ళకి వాటర్ తాగాలి అని తెలియక వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇది కూడా మేజర్ సైన్ అన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2 to 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. చిన్నగా వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మనం హోమ్ మేడ్ నెయ్యిని కొంచెం ఎక్కువగా అయినా యూజ్ చేయొచ్చు. ఇలా గిన్నెలోనే కొంచెం చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేయండి. మరీ కాలుతున్న ఫుడ్ని పెట్టకండి.
ఇంకా మన ఛానల్లో పిల్లలకి గ్యాస్తో ప్రాబ్లం ఉన్న, డైజెషన్ ప్రాబ్లం ఉన్న ఎలా ట్రీట్ చేయాలి, ఇంకా బేబీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఈ నా ఛానల్లో ఉంటాయండి. ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం మామ్స్ అయినా, న్యూ మామ్స్ అయినా కూడా మీ బేబీస్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. బేబీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నేను ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. థ్యాంక్ యూ.